అన్నపూర్ణ జ్యువెలరీ కాస్లపేర్ ఫెస్టివల్ ఫ్లాట్ 9.99% PA మాత్రమే ఫిబ్రవరి 7 నుండి 15 వరకు. తక్కువ ఖర్చు ఎక్కువ సేవింగ్. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జాతీయ సార్వత్రిక సమ్మె జరుగుతుంది. అందులో భాగంగానే కరీంనగర్ జిల్లాలో జరుగుతుంది. ఈ సమ్మె ఉద్దేశం ముఖ్యంగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేసి ఈరోజు కార్మికులను కట్టుబానిసలుగా చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు విత్తన చట్టం, రైతు విత్తన చట్టంతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా రద్దు చేసి రామ్జీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇవన్నీ చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని రద్దు చేయాలని ప్రధానమైన డిమాండ్ 9 డిమాండ్ల మీద ఈరోజు కరీంనగర్ జిల్లాలో సమ్మె చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ డిమాండ్లు రద్దయ్యేంత వరకు ఈ జిల్లాలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహిస్తామని, రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని జాతీయ కార్మిక సంఘాలంగా మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఈరోజు గతంలో కార్మిక శాఖ ద్వారా యాజమాన్యాలతోటి ఒప్పందం చేసుకునేటువంటి చట్టం ఉండే ఆ చట్టాన్ని కూడా రద్దు చేయడం, కనీస వేతనాల చట్టం 26,000 రూపాయలు ఇవ్వాలని ఏదైతే కనీస వేతన చట్టం ఉందో వాటిని కూడా రద్దు చేయడం జరిగింది. అట్లాగే పోరాడి సాధించుకున్న పని గంటలు ఏదైతుందో 12 గంటల పని కొన్ని కొనసాగించాలని, 8 గంటల పని విధానాన్ని రద్దు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటిది ఉంది. ఈరోజు ఒక రకంగా కార్మిక వర్గం ఈ దేశంలో ఉండేటువంటి కార్మిక వర్గాన్ని అడిగే హక్కులు లేకుండా ఒక బానిసల్లాగా ఈరోజు బ్రిటిష్ కార్మిక చట్టాలు లాగా చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటికి వ్యతిరేకంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా సమ్మె జయప్రదమైంది. సమ్మెలో ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా పాల్గొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏదైతే దుర్మార్గమైనటువంటి చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు ఎస్వి రమ, సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఉద్దేశం ఏంటంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల్ని కట్టుబానిసలు చేసేలాగా సమిష్టి బేరసారాలు ఆడేటటువంటి హక్కు లేకుండా, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా ఈరోజు చేసినటువంటి పరిస్థితి ఉంది. లేబర్ కోడ్లు తీసుకురావడమే కాదు, వాటి మొత్తం కూడా అమలు కోసము నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. నవంబర్ 21, 2025న ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని చెప్పేసుకున్న నోటిఫికేషన్ ఇచ్చింది. తక్షణమే రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఈరోజు పని గంటలకు సంబంధించినటువంటి 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచింది. 12 గంటల పని దినాన్ని రద్దు చేయాలని, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేసేటటువంటి ఇదిని రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి వికసిత భారత్ రామ్జీ పేరుతో ఈరోజు తీసుకొచ్చి నిధులు తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. విత్తన సవరణ చట్టం తీసుకొచ్చింది. అట్లాగే విద్యుత్ సవరణ బిల్లుని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు ఈరోజు దేశవ్యాప్త సమ్మెకి పిలుపునిచ్చాయి. ఆ సమ్మెలో భాగంగా ఇక్కడ కరీంనగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు కార్మిక వర్గం. ఈ రద్దు చేయకపోతే, ఈ 29 కార్మిక చట్టాలని పునరుద్ధరించకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి జరగబోయేటటువంటి పరిణామాలకి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అండ్ దళిత సోషల్ ముక్తి మంచు జాతీయ స్థాయిలో సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తుంది. దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి అనేక మంది పేదలు ఉపాధి హామీ చట్టం కింద ఉపాధిని పొందుతున్నటువంటి దాన్ని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని తీసివేసి విబిజీ రామ్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం వల్ల పేదలకు ఉపాధి ఇచ్చేటటువంటి భరోసా అనేటువంటిది లేదు. అది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో కేవలం 40% మాత్రమే భరించాల్సినటువంటి అవసరం ఉండే. ఇప్పుడు ఆ అవకాశాన్ని కింది స్థాయి ఉన్నటువంటి రాష్ట్రాలకు నెట్టివేయడం అనేటువంటి జరిగింది. రాష్ట్రాల మీద ఎక్కువ భారం మోపేటటువంటి విధానాన్ని పెట్టింది. కాబట్టి ఈ ఉపాధి హామీ రేపు దేశవ్యాప్తంగా పేదలకు ఉపాధి చేసుకునేటటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిలో తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లానే కేంద్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈరోజు ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితులలో ఈరోజు ఉపాధి దొరకడం అనేటువంటిది కష్టంగా ఉంది. ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరాన్ని ఆపాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు తిప్పారపు సురేష్, కేవీపీఎస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 30 కోట్ల పైన జనం రోడ్డెక్కి దీక్ష చేస్తున్నటువంటి సందర్భం. మరి ఈరోజు కరీంనగర్ జిల్లాలో అన్ని రంగాలకు సంబంధించిన కార్మికులు, ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, లారీ డ్రైవర్ సంబంధించిన కార్మికులు, ప్రైవేట్ రంగంలో
హాస్పిటల్లో చేస్తున్న కార్మికులు, ప్రైవేట్ స్కూళ్ళల్లో చేస్తున్న కార్మికులు, అన్ని రంగాల కార్మికులంతా కూడా రోడ్డెక్కి మరి ఇలా ఈ బీజేపీ చేస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దీనిలో భాగంగా మేము బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు కన్నం లక్ష్మణ్. మరి ఈరోజు మేము కూడా పాల్గొనడం జరిగింది. మరి కాబట్టి ఇటువంటి ఈ 4 కోట్లకు సంబంధించిన ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మరి ఈరోజు మేమంతా కూడా ఇక్కడ రోడ్డెక్కి ఆందోళన చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించే పరిస్థితి వస్తుంది. మరి కార్మికుల మీద ఉక్కుపాదం మోపుతారు. కాబట్టి మరి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించకపోతే మన కార్మికులు బతకలేరు. కాబట్టి మనమంతా కూడా మనం ఏకమై ఇక ముందు కూడా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించే పరిస్థితి తేవాలి. తేకపోతే మనం బతకలేమని చెప్పి తెలియజేస్తున్నా. మరి అట్లాగే మరి ఈ బీజేపీ ప్రభుత్వం కార్మికుల చట్టాల మీద మరి ఎంతో వ్యతిరేకంగా మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా భారతదేశ వ్యాప్తంగా చాలా కార్మికులు ఉన్నారు. అన్ని రంగాల అన్ని కులాల అన్ని కార్మికులు ఉన్నారు. కాబట్టి ఒక భారతదేశం హిందువులే కాదు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్ని రంగాల కార్మికులు ఉంటారు. కాబట్టి దయచేసి ఈ కార్మికులు అన్ని రంగాల ఉంటారు. కాబట్టి ఈ కార్మికులు అందరి కోసం అందరం ఏకమేదామని చెప్పి భావిస్తూ తెలియజేస్తూ నా పేరు కన్నం లక్ష్మణ్, బహుజన కార్మిక సంఘ రాష్ట్ర జై భీమ్. బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, BRTU భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు. ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో భాగంగా ఇవాళ కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున కార్మికులందరూ తరలివచ్చి ఈ సమ్మెను జయప్రదం చేయడం జరుగుతూ ఉంది. మరి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కార్మిక లోకాన్ని చూడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇలా బీజేపీ ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా చీకటి రోజున తీసుకొచ్చినటువంటి కరోనా టైంలో చీకటి రోజుల్లో తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ గాంధీజీ అని చెప్పేసి ఉపాధి హామీ చట్టాన్ని మరి సర్వనాశనం చేసే విధంగా ఉపాధి హామీ చట్టంలో రైతు కూలీలను ఆకలి కేకలకు గురి చేసే విధంగా ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఆ చట్టాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా మోటార్ వెహికల్ రంగంలో కూడా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఇలా ఆటోలు కానీ, క్యాబులు కానీ, లారీలు కానీ నడుపుకోలేని పరిస్థితులలో చట్టాలను తీసుకొచ్చి వాటిపైన అధికమైనటువంటి పన్నులు వేసి మరి అనేకమైనటువంటి చాలన్ల రూపకంగా ఇష్టారాజ్యంగా వేల కొద్దీ మరి చాలన్లు వేసి డబ్బులు వసూలు చేసే పరిస్థితిని ఆ చట్టాన్ని కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా మున్సిపల్ రంగంలో కానీ, కాంట్రాక్ట్ కార్మిక రంగంలో కానీ కనీస వేతనం 26,000 ఇచ్చే విధంగా ఉన్నటువంటి జీవోను రద్దు చేస్తూ ఇలా అక్కడ యాజమాన్యం ఎంత ఇస్తే గంతే తీసుకో అనే విధంగా తీసుకొచ్చినటువంటి చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మధ్యాహ్న భోజనంకు వాళ్ళకు రామ్జీ మన హరే రామ హరే కృష్ణకి ఇచ్చి వారి పొట్టను కొట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 55,000 మంది కార్మికులను పొట్టగొట్టి మరి ఆనందపరంగా ఇలా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఈ చట్టాలను రద్దు చేసే వరకు మేము పోరాడతాం. మరి మధ్యాహ్న భోజనం వాళ్ళను వెంటనే ఆ స్కీమ్ను బంద్ చేసి ఎప్పటి విధంగా యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా హమాలీ రంగం కావచ్చు, భవన నిర్మాణ రంగం కావచ్చు. మరి భవన నిర్మాణ రంగంలో అయితే ఒక భవన నిర్మాణ కార్మికుడు చనిపోతే 10 లక్షలు ఇస్తారట. అందులో 2 లక్షల రూపాయలు బ్రోకరేజ్ అట. అసలు లేబర్ చట్టాలను, లేబర్ కార్మికులకు సంబంధించిన ఉపాధి హామీకి సంబంధించినటువంటి చట్టాలను మరి లేబర్ ఆఫీస్నే ఎత్తేసి లేబర్లకు కనీసం అడిగే నాదులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవి వచ్చినటువంటి కొత్త చట్టాలు 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకునే వరకు BRTU పక్షాన తెలంగాణ రాష్ట్రం నుంచి భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్గా మేము పోరాటం చేస్తాం. రాబోయే రోజుల్లో ఉధృతంగా ఈ సమ్మెను ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, BRTU కరీంనగర్ జిల్లా అధ్యక్షులు. ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా RTC కార్మికులు కూడా పాల్గొంటున్నారు. అందులో మాది AITC ఎంప్లాయీస్ తరఫున, మళ్ళీ CIT వాళ్ళ SW తరఫున కొన్ని కార్మిక సంఘాలు కూడా పాల్గొన్నాయి. అయితే జరిగేది ఏంటంటే RTCలో ఇప్పుడు దేశం యొక్క అంటే ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క ఇప్పుడు RTCలో పర్యావరణం యొక్క ముసుగుతోని ఈ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చింది. ఎలక్ట్రికల్ బస్సులు కంప్లీట్ ప్రైవేట్ బస్సులు, అవి JBM కంపెనీ బస్సులు, మళ్ళీ ఎలక్ట్రా కంపెనీ బస్సులు వస్తున్నాయి. ఇప్పుడే మన పక్కకే 2 డిపో ఉన్నది. 2 డిపో కంప్లీట్ ప్రైవేట్ అయిపోయింది. ఒక 10-15 బస్సులు నామమాత్రంగా ఉంచి మీరు చేయలేదు అని చెప్తున్నారు, కానీ మొత్తం ప్రైవేట్కి వస్తున్నది. ఇట్లా హైర్ బస్సులను ప్రైవేట్ బస్సులను పెంచుకుంటూ లాభాల దిశగా తీసుకుపోతున్నాం, లాభాలని చెప్పి మభ్య పెట్టుకుంటూ ఇది చేస్తున్నారే తప్ప వేరే ఏం లేదు. అది
ఆర్టీసీలో ఇక దాదాపు ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. మొన్నటికి మొన్న రిక్రూట్మెంట్ అనే పేరుతోనే రిక్రూట్మెంట్ చేసుకుంటామని చేసి అప్లికేషన్లు తీసుకున్నారు, మూలకు పెట్టేసిండ్రు. ఇప్పటివరకు కొత్త రిక్రూట్మెంట్ లేదు, అవుట్ సోర్సింగ్ రిక్రూట్మెంట్ తీసుకుంటుండు. అంటే ఆర్టీసీని ప్రైవేట్ చేయడం ఉద్దేశంతో కొత్త రిక్రూట్మెంట్ లేదు. ఒకప్పుడు 55,000 మంది ఉన్న ఆర్టీసీ కార్మికులు ఇలా 30,000కు వచ్చిండ్రు అంటే మరి ఆ రిటైర్డ్ అయిన వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళను తీసుకోవడం లేదు, అవుట్ సోర్సింగ్ పేరుతో ఇచ్చేస్తున్నారు. మొన్నటికి ఎండి గారు చేతులు ఎత్తేసిండు. ఆర్టీసీలో ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుకొని ఉన్నది, ఎటువంటి బకాయిలు కానీ చెల్లింపులు కానీ చెల్లించే పరిస్థితిలో లేదు ఆర్టీసీ ఇప్పుడు. కాబట్టి అంతర్గత సామర్థ్యం పెంచాలని చెప్పి, అంతర్గత సామర్థ్యం అంటే ఆర్టీసీలో ఈ పని భారాలు పెంచడం కోసం, కొంత మ్యాన్ పవర్ తగ్గడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఆర్టీసీ. ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ దిశకు తీసుకువెళ్ళి ఆర్టీసీ బస్సులను తగ్గించి ప్రైవేట్ బస్సులను పెంచాలని చెప్పే యోచనలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్న ఈ కుట్ర ఇది. ఇదే విధంగా ఇదే మొత్తం ప్రజలలో మాత్రం రేపు ఈ ప్రైవేట్ బస్సులు తిరగవాలన్న ఆర్టీసీ బస్సు వలన, సర్కార్ బస్సు వలన వచ్చే రాయితీలు అనేది ప్రజలకు అందకుండా పోతాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసి ఆ ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ వాళ్ళకి అప్పచెప్పి ఆర్టీసీ వాళ్ళతో నడిపించడానికి చూడాలి. అందుకే ఎన్నో ఇప్పుడు మొన్నటికి మొన్న సర్కులర్ ఒకటి ఏమొచ్చిందనంటే మెకానిక్లు గ్యారేజ్లో ఉన్న మెకానిక్లు ఎక్సెస్ అవుతున్నారు ఎలక్ట్రికల్ బస్సుల వలన. కాబట్టి ఎవరన్నా విల్లింగ్ ఉన్న వాళ్ళు డ్రైవర్గా కానీ కండక్టర్గా అవ్వడానికి విల్లింగ్ అని అంటున్నారు. అంటే మెకానిక్ల సంఖ్య తగ్గిపోతుంది. ఈ ప్రైవేట్ బస్సుల చుట్టూ ప్రైవేట్ మెకానిక్లు వచ్చి ఆ గ్యారేజ్లలో చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ దాదాపు ఒక 20 డిపోల దాకా ఆర్టీసీ ప్రైవేట్ డిపో, జేబీఎం డిపోలు ఎలక్ట్రికల్ డిపోలుగా మారిపోయినాయి. ఇంకా 2,000 బస్సులు తీసుకొచ్చి ఇంకా సగానికి ప్రైవేటు ఆర్టీసీ గ్యారేజ్లను చేయడానికి, ఆ ప్రైవేట్ డిపోలను చేయడానికి కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది. దానికి వంత పాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధానాన్ని స్వస్తి చెప్పి ఆర్టీసీని మళ్ళీ ప్రజలకు సర్కారు బస్సుగా, సర్కారు ఆర్టీసీగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 12 గురువారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులం సమ్మెలో పాల్గొంటూ ఉన్నాం. మాకు ఈ 2019 ఏదైతే కార్మిక చట్టాలు తీసుకొచ్చారో 2020 ఆర్టీసీలో ఇంప్లిమెంట్ చేశారు. ఈరోజు కార్మిక చట్టాలు హక్కులు లేక నిర్బంధం ప్రయోగిస్తూ ఒక్కొక్కరు 20 గంటలు పని చేస్తూ ఉన్నారు. స్పెషల్ ఆఫ్లు డే అవుట్లు 16 గంటలు పనిచేసి ఒక డే అవుట్ ఇస్తూ ఉన్నారు. ఆల్రెడీ పని భారాలు మోపుతూ ఉన్నారు. ఇలా అవుట్ సోర్సింగ్ ప్రైవేటీకరణ ఉద్యోగులను తీసుకొచ్చారు. అట్లాగే ఆర్టీసీ కార్మికుల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. మనకు లేబర్ కోడ్లు ఆల్రెడీ ఆర్టీసీలో ఇంప్లిమెంట్ అవుతున్నాయి. కాబట్టి ఇమీడియట్లీ మా కార్మిక సంఘాలు ఇవ్వాలనేది మా డిమాండ్. కాబట్టి రానున్న రోజుల్లో మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. అట్లాగే మాకు ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చారు. ఎలక్ట్రికల్ బస్సులు అనేది ఆర్టీసీ కొనుగోలు చేయట్లేదు. కేరికే అది ఆర్టీసీ బస్సు, కానీ అది మొత్తం 100% జేబీఎం కంపెనీ ప్రైవేట్ కంపెనీకి సంబంధించినవి. కాబట్టి తప్పకుండా మాకు ఆర్టీసీ బస్సులు ఇస్తేనే ఆర్టీసీకి మనుగడ ఉంటుంది, ప్రజలకు అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది. ఈరోజు వాళ్లకు బాధ్యత లేదు, గౌరవం లేదు, ప్రయాణికులకు వాల్యూ ఇవ్వట్లేదు. కాబట్టి ఇప్పటికైనా మొత్తం టోటల్ ఆర్టీసీ ఖాళీలన్నీ ఆర్టీసీ కార్మికులతోనే భర్తీ చేయాలి. ఇప్పటికీ దాదాపు 15,000 మంది రిటైర్మెంట్ అయ్యారు. వాళ్ళ ఖాళీలన్నీ అట్లనే ఉన్నాయి. కాబట్టి వెంటనే ఖాళీలు భర్తీ చేయాలనేది ఎస్డబ్ల్యూఎఫ్ సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర యూనియన్ల పిలుపు మేరకు ఈరోజు ఆర్టీసీ నుండి ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ సెక్రటరీగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏమనంటే ఈరోజు తీసుకొచ్చినటువంటి జేబీఎం బస్సులు ఏవైతున్నాయో అవి పూర్తి ప్రైవేటు కంపెనీ. అది ప్రైవేటు కంపెనీ. ఇప్పటికే హైర్ బస్సులతోని చాలా రిక్రూట్మెంట్ తగ్గిపోయినాయి. కార్మికుల జీవనోపాధి తగ్గిపోయింది. దాంతోపాటు ఏదైతే ఉన్నదో ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన లేకుండా పోయింది ఆర్టీసీలో. ఈరోజు మొత్తం ఎక్కడ చూసినా కానీ ప్రైవేటే. హైదరాబాద్ రీజియన్లో నిన్న ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉన్నదో మెకానిక్లను డ్రైవర్ కండక్టర్గా విల్లింగ్ అడుగుతూ ఉన్నారు. పోతూ ఉంటే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటు పరం చేసే దిశగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలను మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మాకు రావాల్సినటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో 21 PRC 2024 25 PRC ఈ రెండు అమలు చేస్తూ రావాల్సినటువంటి బకాయిలను వెంటనే కార్మికులకు చెల్లించాలని ఈ ధర్నాలో భాగంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే కార్మికుల పైన మోపినటువంటి పని భారాలను డే అవుట్ దాదాపు 12-13 గంటలు నడుస్తున్నది. ఆ డే అవుట్లు కాకుండా
ఓటీ డ్యూటీలు కాకుండా ఓన్లీ డే అవుట్గానే సీసీ డ్యూటీలుగానే పరిగణించాలని. స్పెషల్ ఆఫ్ డ్యూటీలు 16-17 గంటలు పడుతున్నది. వాటిని కిలోమీటర్ పేరున పెంచుతూ కార్మికులను నడిపిస్తున్నారు. కాబట్టి అది ఏదైతే ఉన్నదో వాటిని తగ్గించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి 24 మేనిఫెస్టోలు పెట్టినటువంటి ఏదైతే మాకు హామీలు ఇచ్చారో ఆ హామీలను ఇవాళ నెరవేర్చాలి. లేకపోతే 24 తారీఖు నాడు సెక్రటరియట్ కార్యక్రమం ఉన్నది. కాబట్టి ఆ కార్యక్రమానికి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని అటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆర్టీసీ కార్మికులకు కూడా మేము పిలుపునిస్తున్నాం ఎంప్లాయీస్ యూనియన్ తరఫున. కేంద్ర సర్కారు గత కొంతకాలంగా మరీ ముఖ్యంగా ఏంటంటే మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు వ్యతిరేకమైన విధానాలు, కర్షకులకు వ్యతిరేకమైన విధానాలు, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకమైన విధానాలు చేస్తున్నారు. ఏదైతే ఈ దేశ సంపద సృష్టికర్తలు ఎవరైతే ఉన్నారో, దేశంలో ఉత్పత్తి చేస్తున్నారో ఆ ఉత్పత్తి రంగాలన్నింటినీ కూడా చావు దెబ్బ కొట్టడం కోసము కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు పనిచేస్తూ ఉంది. అందుకోసమే దేశ స్వాతంత్ర కాలానికి ముందు, దేశ స్వాతంత్ర కాలంలో అటు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అట్లాగే అప్పటి కేంద్ర గవర్నమెంట్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోడ్లు ఈ దేశంలోని పెట్టుబడిదారులకు, విదేశీ పెట్టుబడిదారులకు ఉపయోగపడేటి. కాబట్టి వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి సిఐటిగా అట్లాగే ఇతర సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె కరీంనగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. కరీంనగర్ జిల్లా కేంద్రమే కాదు, ఈ జిల్లాలోని మొత్తం 16 మండల కేంద్రాల్లో కూడా కార్మిక వర్గ ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరిగింది. అంతేకాకుండా అటు వ్యవసాయ రంగాన్ని కూడా దెబ్బతీస్తున్నారు. వ్యవసాయ నల్ల చట్టాలను వెనుక తీసుకున్నారు పోరాట ఫలితంగా. కానీ దొడ్డిదారిన ఇంకో పద్ధతిలో రైతాంగమే వ్యవసాయ భూముల చెల్లి వెళ్ళిపోయే పద్ధతిలో అటు అమెరికాతో చేసుకున్న ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కానీ, అటు యూరోప్ తోటి చేసుకున్నది కానీ, న్యూజిలాండ్ తోటి చేసుకున్నది కానీ, ఈ మొత్తం దేశాలతో చేసుకున్న ఒప్పందాలలో ఆ దేశంలోని వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా చౌకగా భారతదేశంకు డంప్ అయ్యే పద్ధతిలో ఈ ఒప్పందాలు ఉన్నాయి. అటు ఇప్పటికే పత్తి పైన గత మంచి సీజన్ అప్పుడు ఏదైతే 11% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారో, ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడంతో తెలంగాణ ఉన్న పత్తి రైతుకు ఒక్కొక్క క్వింటాలకు 1000 నుంచి 1500 వరకు ధర తగ్గింది. ఈరోజు అమెరికాతో చేసుకున్న ఒప్పందం ఫలితంగా రేపు మొక్కజొన్న రైతుల పరిస్థితి అదే అవుతుంది. అట్లాగే మధ్యప్రదేశ్ ఇతర చోట్ల అటు సోయాబీన్ రైతుల మీద ప్రభావం పడుతుంది. అట్లాగే హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో, అట్లాగే కాశ్మీర్లో పండే యాపిల్ పంట పైన పెద్ద ఎత్తున రైతాంగం మీద పడనుంది. అంటే ఇంకోవైపు ఏమో వ్యవసాయ కూలీలకు ఏదైతే 100 రోజుల పని కల్పించే చట్టం ఉందో ఆ చట్టాన్ని రద్దు చేసి బీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చారు. దీనిలో పని భద్రత లేదు, పని కల్పించేది లేదు. పైగా నిధులకు రాష్ట్రాల వాటా 40% ఇవ్వడం వల్ల, అంటే ఒకవైపు ఏమో నిధులన్నీ కేంద్రం తీసుకుపోతుంది, ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేసుకోపోయేది మొత్తం కేంద్రమే, పెట్రోల్ డీజిల్ పైన సగానికి ఎక్కువ తీసుకునేది కేంద్రమే, జీఎస్టీ పైన సగం కేంద్రం తీసుకుంటుంది. కానీ బాధ్యతల విషయాలకు వస్తే మాత్రం రాష్ట్రాల మీద నెడుతుంది. ఇటువంటి దుర్మార్గ చర్యకు వ్యతిరేకంగా ఈరోజు ఏదైతే కార్మిక వర్గం గలం విప్పిందో ఈ గలము కేంద్ర ప్రభుత్వం తన విధానాలు మార్చుకునేంత వరకు మరింత కొనసాగుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ సమ్మెను చేపట్టడం చేసిన కార్మిక వర్గాన్ని కూడా జేజేలు తెలుపుతున్నారు.